జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పదే పదే ఒక మాట అంటున్నారు, పోలీసులకు సంబంధించి బెదిరింపు ధోరణి. అంటే మీరు ఎక్కడున్నా సరే నేను పట్టుకొస్తాను, ఏం చేసినా సరే నేను పట్టుకొస్తాను, ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు, సినిమా చూపిస్తాం, పేర్లు రాసుకోండి, ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అనేటటువంటి ధోరణితో ఆయన మాట్లాడుతున్నారు. సో ఏ విధంగా తీసుకోవచ్చు ఆయన వ్యాఖ్యల్ని? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న ఇతర వ్యక్తులకు, మీకు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఈ అంశాలు లేవనెత్తుతారు. అంటే ఆయన ప్రజలకు ఏదైతే 2,73,000 కోట్ల రూపాయలు లబ్ధిదారులందరికీ చేర్చారో, పేదల్లో మెజారిటీ వాళ్ళందరికీ కూడా, వాళ్ళందరికీ ఆ విధమైన సంక్షేమ కార్యక్రమాలు అందించడం ద్వారా, లేదా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి దిశగా తీసుకెళ్తాను, కొన్ని ఏమైనా విస్మరణకు గురైతే గనక మన పాలనలో మరింత జాగ్రత్తలు తీసుకొని పకడ్బందీగా ఆంధ్రప్రదేశ్ ని పురోగతి వైపు పయనింపజేస్తాను, లేదంటే పేదలని మరింత వాళ్ళ యొక్క జీవితాలని మార్చుతాను, పైకి తీసుకొస్తాను అని చెప్పడం ద్వారా తిరిగి అధికారంలోకి రావాలని చూస్తే బాగుంటుంది అనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన ఎక్కువగా ఆధారపడుతుంది ఏంటంటే, ఇట్లా బెదిరింపులకు దిగుతా ఉన్నారనేది ఒక ఇది వచ్చేస్తుంది ప్రతిసారి. ఆయన దాదాపు 10-15-20 సార్లు వాళ్ళ పార్టీ నేతలతో మాట్లాడి ఈ మధ్యకాలంలో 10 నెలల కాలంలో లేదా ఒక 30 సార్లు మాట్లాడింది. దానిలో చూస్తే 50% ఆఫ్ ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఏంటి, వీళ్ళేం పేకలేరు, ఎంట్రుకు కూడా పేకలేరు, లేదంటే ఇవి. అంటే నేననేది ఏంటంటే, అసలు నిజానికి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు అనుకుందాం. అక్రమ కేసులు పెడుతున్నారు, జైలు నుంచి తీస్తున్నారు, లేదంటే మద్యం కేసులు లేని వాళ్ళకి ఇస్తున్న దాని ప్రకారం చూస్తే లేని మద్యం కేసులు క్రియేట్ చేశారు అని. ఖచ్చితంగా మన జగన్ గారు 200 అడుగులకు పైగా విగ్రహం పెట్టారు. రాజ్యాంగం అనేది ఏంటో బోధించాలనేది తెలియజేశారు ప్రతి ఒక్కరికి కూడా. సో ఆ రాజ్యాంగం ప్రకారం మనకి న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థను కూడా ఆశ్రయించవచ్చు. ఇట్లా తప్పుడు కేసులు పెడుతున్నారు, కోర్టులు కూడా తప్పుదోవ పడుతున్నాయి, పదే పదే ఈ విధంగా మా పార్టీ నేతలను మాత్రమే టార్గెట్ చేస్తా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి, అసలు ఈ కేసులో ఎటువంటి ఇసుమంత కూడా లేదనేది వాదించుకోవచ్చు. దానిలో తప్పేం లేదు. కానీ ఆయన పదే పదే ఈ విధంగా అంటున్నారు అంటే, రాజకీయంగా వాళ్ళ పార్టీ నేతలకి లేదంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకి కొంత ధీమా భరోసా రావచ్చు, కానీ ప్రజల్లో ఒక రకమైన అన్రెస్ట్ వస్తుంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా ఆ విధంగా పెట్టుకుంటే మీరు అన్నట్టు కోర్టులు ఆ విధంగా యాక్సెప్ట్ చేయవు కదా. దొంగ సాక్ష్యాలు అంటే ఇప్పుడు నిన్నే చూస్తున్నాం, నిన్నే ఒక ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కూడా పాటించరు కదా అని చెప్పేసి హైకోర్టు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోర్టుకు వెళ్తే ప్రభుత్వం మీద అక్షంతలు వేసింది. సుప్రీంకోర్టు కూడా అక్షంతలు వేసిన పరిస్థితి కొన్ని మద్యం కేసులు ఛత్తీస్గఢ్కి సంబంధించిన రాష్ట్రంలో. సో ఆ విధంగా న్యాయ వ్యవస్థను కూడా కొంత పార్టీలు కఠినంగానే వ్యవహరిస్తాయి కదా. వాళ్ళ ముందు వాళ్ళ సాక్ష్యాధారాలు ఆధారాలు మాత్రమే ఉంటాయి. నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా పరిపాలించారు రాష్ట్రాన్ని. అలాంటి వ్యక్తి పదే పదే ఇట్లా పోలీస్ అధికారులు కావచ్చు, లేదంటే ఎవరైతే రాజకీయ నాయకులు ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళ సంగతి చూస్తామని కానీ, మీరు రాసుకోండి, వాళ్ళకి ఇంతకు 10 చూపిస్తామని చెప్పడం కానీ పదే పదే అది ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పినట్టు కాదు. మీరు ఆయనే చెప్తా ఉన్నారు, ఏమని, ఇదే ఒక విత్తనం నాటితే మీకు మళ్ళీ అదే వస్తుందని చెప్పేసి. నేననేది ఏంటంటే, వాళ్ళు తప్పు చేస్తున్నారు అనేది మీరు అంటున్నారు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు, కోర్టులను తప్పుగా పట్టిస్తే అది కూడా చెప్పండి, సుప్రీంకోర్టుకి వెళ్ళి చెప్పండి. కోర్టులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే న్యాయ వ్యవస్థ ద్వారా ఇప్పుడు 11-12 సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు, బెయిల్ మీదే ఉన్నారు. అది న్యాయ వ్యవస్థ కల్పించిన అవకాశం, మన రాజ్యాంగం కల్పించిన అవకాశం. ఇప్పుడు ఆయన కోడికత్తి కేసు కానీ లేదా గులకరాయి కేసు కానీ కోర్టుకు వెళ్ళకపోయినా కూడా అది యాక్సెప్ట్ చేస్తా ఉంది. అది కూడా న్యాయ వ్యవస్థ ఇచ్చిందే. నేను అనేది ఏంటంటే, ఈ విధమైన కేసులు ఇప్పుడు పోనీ మీరు అన్నట్టు ఏంటంటే, గతంలో ఆయన ఏమన్నా ఎటువంటి కేసులు ఎవరి మీద పెట్టలేదా అంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని ఆయనకు ఆధారాలు లభించింది కాబట్టి ఆయనకు స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆయన కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అదేవిధంగా మీరు చెప్పిన 2,500 మంది టీడీపీ వాళ్ళ మీద, జనసేన వాళ్ళకి సంబంధించి 205 మీద వాళ్ళు కూడా తప్పులు చేశారనే ఉద్దేశంతో కదా జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టారు. సో వాళ్ళు కూడా ఆ రోజు కొంతమంది వీళ్ళే ఉంది. ఇప్పుడు కొంతమంది గ్రూప్ 1 ఆఫీసర్లు జనసేనలో శివశంకర్ గారు ఉన్నారు, ఆయన హత్యా ప్రయత్నం కేసు పెట్టారు. సో అది అక్కడ అనిపించచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా హత్య, ఆయన అక్కడ వెళ్ళి కార్యకర్తలు రెచ్చగొట్టారని అనిపించింది ప్రభుత్వానికి, కాబట్టి కేసులు పెట్టారు.
ఇప్పుడు కేసులు పెడతామే తప్పు అనేది అయితే వాళ్ళు పెట్టిన కేసులు కూడా తప్ప, లేకపోతే వీళ్ళు పెడుతున్న కేసులు తప్ప? ఎవరు తప్పు? ఇప్పుడు అన్ని వేల మంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తారు, లేకపోతే వీళ్ళ ప్రభుత్వం వస్తే వీళ్ళ మీద కేసులు ఎత్తేస్తారు. నేను అనేది ఏంటంటే, మనం రాజ్యాంగం అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకొని ఓన్లీ భజన చేసుకుంటామని కాకుండా ఆ రాజ్యాంగంలో ఏం చెప్తారు, న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది, వీటి మీద చెప్పాల్సింది. అంతేగాని ప్రజల్ని పదే పదే రెచ్చగొడుతుందారా, లేదా కార్యకర్తలు రెచ్చగొడుతుందారా? ఒక విధమైన అండ్రెస్ట్ వాతావరణం అనేది రాష్ట్రంలో క్రియేట్ అవుతుంది. తద్వారా అది పరిశ్రమల మీద కానీ రాష్ట్ర పురోగతి మీద కానీ పడే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుల మీద తప్పుడు కేసులు పెడతా ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి విషయం ప్రస్తావించారు. ఆయన ఏం కేసులు పెట్టారనేది కూడా ప్రస్తావిస్తే బాగుండేది. ఆయన మీద ఏం కేసులు పెట్టారు, ఆయన ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి వారి మాట్లాడారు చెప్తే బాగుండేది కదా. సో అట్లాంటి విషయాలు ఏంటంటే, జ్యుడిషియరీ వ్యవస్థ కూడా ఇంటర్వ్యూ ఒక్క నిమిషం అండి, జ్యుడిషియరీ వ్యవస్థ కూడా ఇట్లాంటి పొద్దుగూకులు వాళ్ళు పెడుతున్న కేసులను తప్పులని ఒక పక్క బయట ప్రచారం చేస్తా ఉంటే, లేదంటే అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసినా కూడా ఖచ్చితంగా కోర్టులు కూడా ఇంటర్వ్యూ కావాలి. వీళ్ళు బయటికి తీసుకెళ్లి ఈ విధమైన కోర్టు బయట ఏమో ఈ విధంగా మాట్లాడుతున్నారు, కోర్టు లోపలే ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. మరి కోర్టులు చేసే తప్పిదాలను కూడా కోర్టులు కూడా వాటిని కూడా ఇంటర్ఫీర్ అయ్యి వీటిని సరి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా దాదాపు 4 కోట్ల మంది రేపు పొద్దున మన విభజన ఆంధ్రప్రదేశ్ ఇంకా పైకి రావాల్సింది, బాగా వెనకబడి ఉన్నాం, మనం ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం. ఇవన్నీ కూడా వదిలేసేసి ఈ విధమైన కొట్లాటకు దిగితే బాగుంటుంది అనే విషయం ఎవరు కోరుకోరు కదా. కొట్లాటలు అనేది ప్రోత్సహించడం అనేది కూడా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం.